లావోదికీయ. ఇప్పుడు ఎలాగైతే మీగా ఉన్నాయో 1, 2, 3, 4 ముద్రలు అవి కూడా అలాగే ఉంటాయి. కాబట్టి మద్రాసు నుంచి వచ్చినటువంటి వైట్ బుక్స్ మన దగ్గర ఉన్నాయి. మీరు విడివిడిగా ఎపిల్స్ సంఘకాలము ఇప్పుడు ఇందులో ఎపిల్స్ ఉన్నాయి. కానీ మద్రాసు నేర్చుకోండి అవి మ్యాటర్ మారుతుంది, సబ్జెక్ట్ మారుతుంది. ఏ విషయాలు చెప్తూ కొత్త విషయాలు ఉంటాయి అందులో. అంటే ఎపిసీలకు రాసిన పత్రిక ఈ 7 ముద్రలో ఉన్నది కాకుండా మద్రాసు నేర్చుకుంది ఇంకోటి ఉంది, ఇంకో సంవత్సరం ఉంది. మరి నేను పాస్టర్ గారికి చెప్తే దాబేపేటలో ఏమయ్యా ఎపిసీ నా దగ్గర ఉంది అనుకుంటున్నావు, ఇదిగో మద్రాసులో ఎపిసీ ఉంది. అది తోడు కాదండి, కాదయ్యా. మరి మీకు చెప్పారైనా 14 దర్శనం ఒక ప్రసంగం ఉందంటే సాంసన్ అనే ఒకవాడు అబ్బాయి అన్నాడు, చాలా ఉన్నాయండి 14 దర్శనాలు అని. ఎలా చెప్పాడు అతను? పెద్ద సెలలో తీసుకున్నాడు. అతనికి ఈ అకంపెట్టాకు ఇచ్చాం కానీ ఇంతకు ముందు నుంచి ఆ సెలలో ప్రతిదీ ఒక ఎంకుమారు. నేను ఇలాగే 14 దర్శనం అనేటప్పుడు ఇంకా ఉండి చాలా ఏమిలా అన్నాడు. మనకు ఒకటే తెలుసు 14 దర్శనం. చూసారా ఎంత నుంచో చెవితో వింటాము, నాలుగుతో మాట్లాడతాము, శరీరంతో ముట్టుకొని వెచ్చగా ఉన్నా చల్లగా ఉన్నా చెప్తాము. ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం తెచ్చుకోమంటున్నారు. శరీరం మీద ఉన్న దేనితోనూ మనం జ్ఞాపకం తెచ్చుకోగలమా? శరీరం లోపల మనస్సు ఉంది. ఆ మనసులో కూడా శరీరం మీద 5 ఉన్నట్లుగానే మనసులో 5 ఉన్నాయి. ఆ 5 ఏంటి? ఊహ, జ్ఞాపకమునకు తెచ్చుకొనుట, తర్కించుట. ఇంకో 2 ఉన్నాయి. ఆ 2 ఏమిటంటే ప్రేమ, 5వది మనస్సాక్షి. మనస్సులో 5 సంగతులు ఉన్నాయి, శరీరంలో 5 సంగతులు ఉన్నాయి. శరీరంతో బ్రతుకుతాం, మనం జీవిస్తాం. కానీ దేవుణ్ణి ఆరాధించడానికి మనకు పనిచేయవు. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు మనకి. అది రక్తము ఖర్చుల ద్వారా ఆయన ప్రాణము మనకే బదులుగా ఆయన పెట్టాడు. మనము దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ జ్ఞాపకము ఏ స్థితి నుంచి పడ్డావో జ్ఞాపకము చేసి 7 సంఘకాలములు అనేటటువంటిది కూడా మనకి వస్తుంది. 7 అనేప్పుడు సంఘకాలానికి కాదు, మొత్తలే కాదు, 7 మీద చాలా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 7 ఆత్మలు, 7 నక్షత్రములు, అలాగే 7 దేవుళ్ళు, 7 బోరాలు. చూసావా ఎన్నయ్యాయో? బోరాలు, తెగుళ్ళు, నక్షత్రములు, కాలములు, 7 ముద్రలు. ఇప్పుడు 7 సంఘ కాలములు ఏమిటో మనం చూడకుండా కేవలం 7 ముద్రలలోకి వెళ్ళలేము. ఎందుకంటే మొదటి సంఘకాలము, మొదటి ముద్ర